हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। మైగ్రేన్, సైనస్, పార్శ్వ తలనొప్పి, సాధారణమైన తలనొప్పులు గురించి ఎంతమందికి ఉందో ఇప్పుడు మందు వేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు ముందుకు రండి, వాళ్ళకు ముందు ఔషధం ఇద్దాం. ఈ డ్రాప్స్తో ఏ నష్టాలు లేవు. ప్రతిరోజు 6:30 నుంచి 7:30 వరకు యోగా, దాంతోపాటు సైనస్ డ్రాప్స్ పొద్దున్న సాయంకాలం వేస్తారు, వేయించుకోవచ్చు. దీని నష్టం ఏం లేదు. సైన్ నంబర్ 1, ఒక్కపారి మీరు వేసుకున్నాక మీకు అవసరం ఉండదు. మైగ్రేన్, పార్శ్వ నొప్పి, సైనస్, హెడేక్, తలనొప్పి, తలభారం రావడానికి కారణం మొదట జలుబు, టెన్షన్, ఎలర్జీ, మలబద్ధకం, మోషన్ ఫ్రీ రాకపోవడం, ఏదన్నా సైట్ ప్రాబ్లం, కళ్ళల్లో ఏదన్నా జబ్బు ఉంటే, దూరదృష్టి దగ్గర దృష్టి ఉండడం వల్ల, మన లెన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల, ఖచ్చితంగా చూడడం వల్ల, దగ్గర చూపు దూరం చూసి మనం ఖచ్చితంగా దాన్ని వాడడం వల్ల స్ట్రెయిన్ అయ్యి తలనొప్పి వస్తుంది. స్త్రీలకి డిస్మోనేరియా, మెనోపాజ్ స్టేజ్లో కూడా తలనొప్పి వస్తుంది. ఆకలి ఎక్కువైనప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. కడుపులో గ్యాస్తో కూడా తలనొప్పి వస్తుంది. రాత్రి తాగిన తర్వాత రెండో రోజు తలనొప్పి వస్తుంది.
మత్తు పదార్థం పూర్తిగా ఆరగించిన తర్వాత రెండవ రోజు తలనొప్పి చాలా భయంకరంగా ఉంటుంది అది కొంతమందికి. మరి హై బీపీ, బ్రెయిన్లో క్లాట్, మెనింజైటిస్, కంప్యూటర్ మీద కూర్చున్న వారికి, సెల్ ఫోన్ మీద గంటల కొద్ది కూర్చున్న వారికి, ఒక పిక్చర్ని మాటి మాటికి తల్లి బిడ్డలు అక్క చెల్లెలు కూర్చొని అత్త కోడలు కూర్చొని 3 గంటలు 2 సెల్లు కూర్చుంటే తల భారం అవుతుంది. ఆల్రెడీ అలసిపోయింది శరీరం, అలసినాక దాన్ని పడేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, చాలా బాగుందండి, అత్త కోడలు తల్లి బిడ్డ ఇతరేకమైతే అయిపోయింది. 3 గంటలు 4 గంటలు కూర్చుంటే తల భారం అయిపోతుంది. మరి బ్రెయిన్లో క్లాట్, బ్రెయిన్లో సిస్ట్, బ్రెయిన్లో క్యాన్సర్, ఇది వచ్చినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పి రాగానే ఏం చేస్తాం మనం? ఏదో ఒక మందు వేసుకుంటాం. తలనొప్పి రావడానికి, కళ్ళు చెడిపోవడానికి, చెవులు చెదిరిపోవడానికి ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది, అది యాక్టివ్ లేకపోవడం, అది సిక్ అవ్వడం, అది జంగు పట్టడం. దాన్ని గ్లాండ్ని యాక్టివ్ చేయాలంటే మానవుడు ఏం చేయాలి? శాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి, అదే యాక్టివ్ అయిపోతుంది. శాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి, కూర్చుంటే సరిపోతుంది. బ్రెయిన్ టీబీ, బ్రెయిన్లో క్లాట్, సిస్ట్, టీవీ భయంకరమైంది. ఆజ్ఞాచక్రం అనేది ముఖ్యమైనది. ఇది ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఇక్కడ ఉంటుంది, చాలా బలమైంది, ముఖ్యమైనది. ఆజ్ఞాచక్రం అంటే 3వ కన్ను. ఆజ్ఞాచక్రం అంటే సూక్ష్మ మానసిక క్షేత్రం. సూక్ష్మ మానసిక క్షేత్రం ఇది ఒక క్షేత్రం, ఒక మందిరం, ఒక దేవాలయం. చాలా పెద్ద టెక్నిక్ భగవంతుడు లోపల ఫిక్స్ చేసింది, చాలా బలమైంది. బ్రహ్మలిఖిత గుప్త స్థానం. బ్రహ్మలిఖిత గుప్త స్థానం. ఎప్పటిదాకా బ్రతకాలి, ఎప్పుడు బ్రతకాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య మాట భర్త వినాలా వినొద్దా, వింటదా వినదా, విడాకులు ఇస్తుందా అనేది మొత్తం ఇక్కడ చిన్న చిప్ ఎంత ఉంటుంది అంటే మన చిప్పు టెలిఫోన్ ఎంత ఉంటుంది, కంప్యూటర్లో ఎంత ఉంటుంది, దీంట్లో గసాలంతనే ఉంటుంది. అదే దాన్ని ఏమంటే అజ్ఞాన చక్రంలో దాగి ఉంది, మానసిక క్షేత్రంలో దాగి ఉంది ఒక చిన్న చిప్. బ్రహ్మలిఖిత గుప్త స్థానం చక్కగా ఆలోచించాలి. బ్రహ్మలిఖిత దాని లోపల అన్నీ ఉంటాయి. కొంతమంది మొహం బాగుంది, అందంగా ఉన్నాడు, ముక్కు బాగాలేదు, కళ్ళు ఇట్లా ఉన్నాయి, ఐబ్రోస్ బాగలేవు, ఎంటికీలు బాగలేవు అని కొంతమంది అంటారు. కొంతమంది మహాత్ములు మహాపురుషులు చక్రంలో ఏముంది దాగి ఉందని వాళ్ళు అది చదివిస్తారు. ఈ మనిషి ఏం చేయగలడు? కత్తి బట్టి చంపగలడా, రౌడీ కాగలడా, తాగుబోతు కాగలడా, వ్యభిచారి కాగలడా, దోపిడి కాగలడా, దొంగ కాగలడా, లేక మహాత్ముడై మన భారతదేశాన్ని ఉద్ధరించగలడా అని మహాత్ముడు చదివేస్తాడు. దాంట్లో బ్రహ్మలిఖితాన్ని చక్కగా చెప్తాడు. ఆజ్ఞాచక్రం ఇడ పింగళ సుష్మ 72,000 నాడుల మూల స్థానం ఇక్కడ. మళ్ళా 72,000 నాడుల మూల స్థానం ఇది. ఇక్కడ ఒక మెయిన్ స్టేషన్. హెడ్ఏక్ రావడానికి కారణాలు ఇన్ని. మరి దానికంటే మించింది ఒకటి బలమైన కారణం ఉంది. ఒకే తీరిలా చూడడం, ఒకే తీరు ఇలా కూర్చుండం, గంటల కొద్దీ ఒకే తీరు ఇలా కూర్చుండం, ఒకే తీరు ఇలా చూడడం, దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది. అది మార్చుకుంటూ ఉండాలి. 1 గంట కూర్చోవాలంటే మనిషి ఎప్పుడు మారుతూ ఉండాలి. కొంచెం నిలబడాలి, కొంచెం కూర్చోాలి, ఒకటి ఈస్ట్కి చూడాలి, సౌత్ చూడాలి, నార్త్ చూడాలి. ఆ ప్రకారంగా లోపల తను ఏర్పాటు చేసుకుంటే హెడ్ఏక్ రాదు, ఐసైట్ దెబ్బతినదు. జలుబు మటిమటికి వస్తుంది. ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంది, మనకు రకరకాల పొల్యూషన్ ఉంది, దాని ప్రకారంగా మనల్లా ముక్కు నుంచి లంగ్స్ వరకు వెళ్తుంది. దాన్ని నెలకు ఒక్కసారి శుద్ధి చేయాలి. మనిషి రీఫిల్ శుద్ధి రీఫిల్ చేసుకుంటారు నెలకు ఒకసారి. ఇంకా వేరే విషయాలు కూడా చూసుకుంటాడు. రేషన్ అనుకోండి, పాలు అనుకోండి, ఇంటికి కావాల్సిన వస్తువులు అనుకోండి, ఇవన్నీ తెచ్చుకుంటాడు నెలకు వారానికి ఒకసారి. కానీ మనిషి నెలకొక్కసారి తన శరీరం మీద ధ్యానం పెట్టాలి. శరీరం మీద ధ్యానం పెట్టాలి. మొదలు నెక్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎలా 1, 2, 3, 4, 5 స్టెప్స్ ఉంటాయి. ఈ సరిగ్గా గమనించండి.
ఈ బొక్కలల్లో ఎక్కడో ఒక నరం పట్టుకుంటుంది, దాంతో కూడా హెడేక్ వస్తుంది. ఇది చేస్తే హెడేక్ పోతుంది. ఫస్ట్ ఇది చేయాలి. హెడేక్ వచ్చిందంటే ఇది చేయాలి. నిద్ర లేకపోతే కూడా తలభారం అయితే తలనొప్పి వస్తుంది. ధ్యానంతో చేయాలి, తొందరపడకూడదు. ఒక్క నిమిషమైనా సరే ధ్యానం కూర్చోవాలి. తలనొప్పి, చెవు నొప్పి, ముక్కు నొప్పి బాధ రాగానే ఈఎన్టీ డాక్టర్తో ముందు కలవాలి, ఒకపారి చూయించుకోవాలి. చెవుకు బాధ అయినప్పుడే చెవు గురించి పోతారు, ముక్కు బాధ లేనప్పుడు ముక్కు గురించి పోతారు, కన్నుకు బాధ అయినప్పుడే కన్ను తిరిగిపోతారు. కాదు, సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవు క్లీన్ చేసుకోవాలి. బాగా తలనొచ్చింది, ఇది చేస్తే పోతుంది. అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ రిలాక్స్. తలనొప్పి రాగానే ఐస్ప్రోన్, కోడోపైరిన్, నోవాల్జిన్, ఇస్గిపైరిన్ ఎన్నో మాత్రలని అది వేసుకుంటారు. వేసుకోకూడదు. డైరెక్ట్ లివర్ కిడ్నీకి పోయి అటాక్ చేస్తుంది. అక్కడ పోయి అటాక్ చేసిన తర్వాతనే మళ్ళా నీ తల దాకా వస్తుంది, నొప్పి తీరుస్తుంది. అప్పటిదాకా తీర్చదు. అయితే ఏం చేయాలి? మునిగాకు 2 గ్రాములు, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు. సొంటి, మిరియాలు, చిన్న పిప్పళ్ళు, గజ పిప్పళ్ళు అని వస్తాయి, పెద్దే కాకుండా. సొంటి, మిరియాలు, పిప్పళ్ళు 3 కటకాలు అంటారు వీటిని. ఒక్కొక్క గ్రామ్ తీసుకోవాలి. మునిగాకు మాత్రం 2 గ్రాములు తీసుకోవాలి, ఎండింది. అది మునిగాకు మన భారతదేశంది. అయితే బయట దేశాలది హైబ్రిడ్ అంటే కొంచెం అంత పని చేయదు, దాన్ని 3 గ్రాములు వేసుకోవాలి. దీంట్లో చక్కెర, పాలు అన్నీ కలిపి టీ తయారు చేసుకొని తాగవచ్చు. లేక దీంట్లో నిమ్మకాయ రసం వేసుకొని తాగితే కూడా సర్ది కూడా తక్కువ అవుతుంది. నిమ్మకాయతో సర్ది వ్యతిరేకం అంటారు, కాదు. విటమిన్ సి దొరకగానే సర్ది కూడా తగ్గిపోతుంది. నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. పాలని వదిలేసి డికాషన్ లాగా తయారు చేసి దాంట్లో నిమ్మకాయ రసం వేయచ్చు. సొంటి, మిరియాలు, పిప్పళ్ళు ఒక్కొక్క గ్రామ్, మునిగాకు ఎండింది 2 గ్రాములు, 1 కప్పు తయారు చేసుకొని మెల్లగా వేడి వేడి తాగాలి. నెత్తి నొప్పి చక్కగా తగ్గాలంటే మొదలు ఏం చేయాలి? ఇలా పండుకొని ఇలా రాసుకోవాలి. ఈ కంతల కాడ ఇలా రాసుకోవాలి. లేక వరుణ్ డ్రాప్స్, దీంట్లో ఔషధం ఉంది, దీంట్లో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ప్రకారంగా ఇలా రాసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ రాయాలి. ఈ కంతలు కొంచెం రాసుకోవాలి, ఇలా కొంచెం రాసుకోవాలి. దీనిలో ఒక పాయింట్ ఉంది. వేరే పాయింట్తో నొక్కే బదులు ఇలా పాయింట్తో నొక్కాలి. ఇప్పుడు హెడేక్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ వెతకాలి. అది వెతకడం కష్టం, మీకు అది కష్టమవుతుంది. కాబట్టి ఇది వాడి చూసుకోవాలి. 3 డ్రాప్స్ కూడా కావాలంటే ఇక్కడ ఎక్కడైతే నొచ్చినట్టు, హెడేక్ వచ్చినప్పుడు ఇక్కడ నొచ్చినట్టుగా ఉంటుంది, అలా పట్టుకొని చూడాలి. ఇట్లా చేతితోటి, ఇలా చేతులు పెట్టుకొని చూస్తే పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉన్న తాన కొంచెం ఇది పెట్టి నొక్కాలి దాని మీద, ఇలా బాగా అయిపోతుంది. క్రోసిన్ ఐస్ప్రో తిరిగిపోవద్దు. నొప్పి ఎక్కువ ఉంది, తక్కువైతే లేదంటే గోదంతి హర్తాల్. గోదంతి హర్తాల్ అనేది ఒక బస్సం, వైద్యనాథ్ కంపెనీ దొరుకుతుంది. అది 1 గ్రామ్ పౌడర్ తేనెలో కలిపి హాయిగా తినేసేయాలి. 1 గ్రామ్ పౌడర్ పొద్దున, 1 సాయంత్రం. ఈ క్రోసిన్ పారాసిటమాల్ లాగా బాగా పనిచేస్తుంది. దాంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఆజ్ఞాచక్రం క్లీనింగ్ ఎలా చేయాలి? భూచరి ముద్రతో క్లీనింగ్ చేయాలి. ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? భూచరి ముద్రతో క్లీన్ చేయడం. భూచరి ముద్ర అనగా ఈ కండ్లని ఈ ముక్కు నాళం నుంచి కింది చూడాలి. కొంతమంది ముక్కు సన్నగా ఉంటే ఇది కనబడవు, ఇది కనబడాలి. ఇక్కడికి వెళ్ళి ఇట్లా తీసి భూమి మీద వేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే. ఇది భూచరి ముద్ర. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. ఇది కేసరి ముద్ర. హరే రామ 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 హరి హరే. ఇది సూర్యముద్ర. హరే కృష్ణ హరే రామ. మళ్ళీ ఇప్పుడు
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి. ఈ కళ్ళని కుడి దిక్కు తిప్పాలి. చంద్రముద్ర. ఇది కళ్ళని ఇటు తిప్పాలి. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. మరి దీన్ని చక్రాకారం ఓ చెట్టు ఏళ్ళ కింద దృష్టి వేయాలి. దాన్ని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. సాయి శివ హరి ఓం, సాయి శివ హరి ఓం, సాయి శివ హరి ఓం, సాయి శివ హరి ఓం. మీకు మంచి అవకాశం ఉంది. సాయి శివ హరి ఓం, సాయి శివ హరి ఓం. కన్నుని బాగా తిప్పాలి. ఏంది ఇది? లోపల ఉన్న బ్యాటరీని ఛార్జ్ చేయడం. కళ్ళల్లో ఉన్న బ్యాటరీని మనం ఛార్జ్ చేయం. ఎమర్జెన్సీ లైట్ ఛార్జ్ చేస్తాం. అయ్యా రాత్రి కరెంటు పోతే ఎట్లా, ఛార్జ్ ప్లగ్లో పెట్టండి. ఇది పోతే ఎట్లా, అది తర్వాత చూసుకుందాం, లేదు ముందు చూసుకుంటే బాధ లేదు. మరి ఆజ్ఞాచక్రం క్లీనింగ్ అంటే ఇట్లా. క్లీనింగ్ అనేది దీంట్లో 3 రకాల యోగాలు ఉన్నాయి. ఒకటి భూచరి కేచరి ముద్ర, 2 భ్రమరి అనేది ఈ 2 ఏళ్ళలో పెట్టుకొని, ఈ 2 హెడ్ ఎక్కువ పనికి వస్తుంది మీకు. తర్వాత ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేయడం ఇంపార్టెంట్. ఇది ఇలా ఈ 2 ఏళ్ళు పైన, ఇది భ్రమరి. శ్వాసని పీల్చుకొని శ్వాసని వదిలినప్పుడు భ్రమరి కీటకంలాగా శబ్దం చేయడమే భ్రమరి యోగం. ఒకసారి నన్ను చూడండి, తర్వాత చేతులు. ఈ చెవులు బంధించాలి, చెవులు పూర్తిగా బంధించాలి. వీటిని ఎక్కడ బంధించొద్దు, ఇలా పట్టుకోవాలంతే. ఇది సైనస్ గ్లాండ్ని శుద్ధి చేస్తుంది. ఈ ఆజ్ఞాచక్రాన్ని మేలుకొలుస్తుంది, శుద్ధి చేస్తుంది. సగం స్టెప్లో భ్రమరి కీటకంలాగా అది ఎక్కడ గోడ దగ్గర అని కదిలిపోతుంది. మనం కూడా అట్లా కదిలిస్తూ పోవాలి. దీంట్లో ఇంకోటి బలమైంది క్షణముఖి ముద్ర. భూచరి కేచరి ముద్ర, భ్రమరి యోగం, తర్వాత క్షణముఖి ముద్ర. ఒకసారి గమనించాలి కొత్త వాళ్ళు. ఈ ఏళ్ళతోటి వీటిని బంధించాలి, గాలి పోకుండా. గట్టిగా కాదు, నెమ్మదిగా ప్రెస్ చేయొద్దు. ఈ 2 ఏళ్ళు గాలిని పీల్చుకోవాలి, ఎంత వీలైతే అంత ఆపాలి. పీల్చుకొని ఒక ముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకొని ఎంత వీలైతే అంత ఆపి ఇంకో ముక్కు రంధ్రం నుంచి తీసేయాలి. ఒకసారి గమనించండి. చెవుల్ని బంధించాలి. కంటి కొలుకులని పెద్ద వేలుతో బంధించాలి. చూపుడు వేలు పక్క వేలుతో బంధించాలి దీన్ని. తర్వాత ఈ ఉంగరం వేళ్ళతోటి, అనామిక వేళ్ళతోటి 2 ముక్కుల్ని ఆడించాలి. గాలి పీల్చుకోవాలి, ఎంత వీలైతే అంత పట్టి పెట్టాలి. దీన్ని లాభాలు ఇంత అని చెప్పలేను, దైవ దర్శనం చేసుకోవచ్చు. క్షణముఖి ముద్ర బలమైన ముద్ర. సైనస్, టీబీ, రకరకాల వ్యాధులు, లంగ్స్ వ్యాధిని ఎంత ఖండిస్తుంది, హార్ట్లో ఉన్న బ్లాక్స్ తీసేస్తుంది. ఆజ్ఞాచక్రం ఇప్పుడు ఛార్జ్ చేయడం, ఆజ్ఞాచక్రాన్ని ఛార్జ్ చేయడం, అదేమో క్లీనింగ్.
ఆ 3 క్లీనింగ్ యోగాలు. ఇది ఆగ్నేయ చక్రం ఛార్జ్ చేయడం. ఎలా ఛార్జ్ చేయాలి? సూర్యుడు ఈస్ట్ నుంచి వెళ్తాడు, దాని ముందు ఒక మర్రి చెట్టు వెతకాలి. మర్రి చెట్టు శివుని ప్రతిరూపం. ఆ సూర్యకిరణాలు చెట్టు మీద పడగానే ప్రొద్దున కిరణాలు, ఎర్రటి సూర్యుడు 5:45, 5:30, 5:15 మీ అదృష్టం ఎలా దొరుకుతుందో సమయం బట్టి ఆ సమయంలో సూర్యుని మీద పడాలి. అది చక్కగా సూర్యుడు కనబడ్డాడు, చక్కగా నమస్కారం చేసుకోవాలి. మొదలు చేసుకున్నాక సూర్యకిరణం మర్రి చెట్టు మీద పడ్డ తర్వాత ఆజ్ఞా చక్రం మీద పడ్డాడు చూసుకోవాలి. కింది లెవెల్లో సూర్యుడు ఉన్నాడు, చెట్టు కింది లెవెల్ ఉందంటే కొమ్మల మీద సూర్యుడుకొని కింద కూర్చోవాలి. ఆజ్ఞా చక్రం మీద 8వ చక్రం. సూర్యుడు ఎవరు? 8వ చక్ర దేవత. అన్నింటినీ కదిలిచ్చేది, అన్నిటికీ అధిపతి, బలమైన వాడు, శక్తివంతమైనవాడు. మనం తిప్పడానికి ఎంతో సమయం పడుతుంది. ఆయన కిరణం ఇలా పడితే వాళ్ళు శుద్ధి అయిపోతుంది. పిట్యూటరీ గ్లాండ్ని ఛార్జ్ చేయడం. ఫస్ట్ ఎట్లా చేయాలి? కూర్చొని ఏం కావాలి మనకి? సూర్యుడు చెట్టు మీద పడాలి. ఆ చెట్టు మీద నుంచి శక్తివంతమైన పదార్థాన్ని సూర్యుడు లాక్కొచ్చి మన చక్రాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి యాక్టివ్ చేస్తాడు. నీలో ఉన్న గ్లాండ్ని చక్కగా శుద్ధి చేసి దాన్ని పండుకున్న దాన్ని లేపుతుంటాడు. అప్పుడు ధ్యానంలో మునగాలి. మొదలు ఏం చేయాలి? అప్పుడు సూర్యుడు చెట్టు మీద పడ్డాడు. మర్రి చెట్టులో ఉన్న శక్తినంతా సూర్యకిరణాలు లాక్కొస్తున్నాయి, సిద్ధం చేశాయి. సిద్ధం చేసి నీలోకి ప్రవేశపెడుతున్నాయి, నీలోకి పంపుతున్నాయి. ₹1 ఖర్చు కాకుండా పంపుతున్నాయి. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఆహ్వానించడానికి దాని తర్వాత ఛార్జ్ ఇంకా చేయడానికి పిట్యూటరీ గ్లాండ్ శక్తివంతం కావడానికి ధ్యానం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ చక్రానికి పచ్చం ఏంటి? రాక్షస భోజనం, దుర్వ్యసనాలు, కోపం, అసూయ, అహంకారం వల్ల ఈ చక్రం డిశ్చార్జ్ అవుతుంది. ఛార్జ్ కాదు. జంతువులు తినడం, చేపలు, కప్పలు, గొర్రెలు, మాంసం, ఈ కళ్ళు, ఆ కళ్ళు, ఈ సార, ఆ సార పట్టిన వల్ల చక్రము బలహీనమైపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. ఇవి జాగ్రత్తగా చేయగలిగితే, దీన్ని అవాయిడ్ చేస్తే చక్రం చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఈ చక్రానికి భోజనం పసుపన్నం, నెయ్యి, అవసరం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, పాయసం. వారానికి ప్రతి సోమవారం నుంచి సోమవారం వరకు ఒక్కపారి ఛార్జ్ చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం కూడా బాగా చక్రం పనిచేస్తుంది. మండే టు మండే. ఆదివారం సహస్ర చక్రం, సోమవారం ఆజ్ఞా చక్రం. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన డెంటెక్స్ పౌడర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, ఆయుర్వేదిక్ టూత్ పౌడర్, ఆయుర్వేద వనమూలికల మేళవింపుతో మీ పళ్లను బలంగా, దృఢంగా, మిలమిలా మెరిసేలా చేస్తుంది. డెంటెక్స్ పౌడర్ చిగుళ్ల వ్యాధి, దంతక్షయం, పయోరియా, పంటి నొప్పుల నుంచి మీకు పూర్తి సంరక్షణ. డెంటెక్స్ పౌడర్ ఎటువంటి దంత రోగాలకైనా వెంటనే పనిచేస్తుంది. డెంటెక్స్ పౌడర్ ఎల్లప్పుడూ వాడండి. డెంటెక్స్ పౌడర్. డెంటెక్స్ పౌడర్ వాడండి, చిరునవ్వులు చిందించండి. పూర్తి వివరాలకు 08418248050, 9550245472 సంప్రదించగలరు.